ప్రకృతి ఎందుకు కోపగిస్తుంది? నా ఆజ్ఞను నెరవేర్చు తుఫాను అని ఎందుకంటున్నాడు? ఎందుకు జలప్రళయం వచ్చిందో తెలుసా? ఈ రోజు ఏ సమాజంలో ఏ పాపం అయితే పడగ విప్పిందో, విషపు కూరలతో విషాన్ని కక్కుతుందో, ఆ రోజు జలప్రళయానికి ముందు ఆనాటి సమాజం అలాగే బాల్యము నుండి వారి మనస్సు, నరుల హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. మరి మారవా? అగ్ని వర్షం కురవటానికి సిద్ధపడుతున్నావా? ఈ భూమి, ఈ విశ్వం నువ్వు 12వ ఎలిమెంట్ పార్టికల్ని కనిపెట్టేసరికి నువ్వు ఉంటావో చస్తావో తెలియదురా శాస్త్రవేత్త. ఆయన ఇష్టం నెరవేర్చడానికి ట్రై చేయరా. ఎన్ని ఎలిమెంట్స్ ఉంటే నీకెందుకురా? నీకేమి లోటు ఉందరా? ఆకలి లేదు, దప్పిక లేదే. నీకు బట్టకు ఏమైనా వేదన ఉందా? నీ బిడ్డల పుట్టుకకేమైనా నీకేమైనా వేదన ఉందా? బాధలున్నాయా? దేవుడు నిన్ను కాపాడుతున్నాడే. సకల ఐశ్వర్యాలు నీ చేతికిస్తే ఇంకా దోపిడీ చెయ్యాలనే దౌర్భాగ్యపు ఆలోచనే కానీ ప్రపంచ ప్రజలకు పంచాలన్న ఆలోచన ఎదురు. ఒక శాస్త్రవేత్త స్వార్థపరుడు అవుతున్నాడు. ఒక బాబా స్వార్థపరుడే కోట్ల రూపాయలు సంపాదించుకుంటున్నాడు. పైన దేవాలయాలు కట్టి నేల మాలిగలలో లెక్కింప సఖ్యము కాని కోటాను కోట్ల ఆస్తుందండి ఆ కేరళలో. కట్టుకోవడానికి బట్టలు లేక వర్షంలో తడుచుకుంటూ ఒక జాకెట్ ఒక లుంగితో తిరుగుతారండి ఆడవాళ్ళు అక్కడ. అది వాళ్ళ కల్చర్ అనకరా, వాళ్ళ పేదరికం. మరి నేలమలుగులో ఉన్న ఆ 100 కోట్లు ఏం చేస్తారా? ఎవడరా దాచాడు? రాజు అని చెప్పి ప్రజలకు ద్రోహం చేసి దేవాలయ సురక్షిత ప్రాంతం అని తెలుసుకొని ఆ దేవాలయం అండర్ గ్రౌండ్లో దాచాడు ఈ బంగారం అంతా. నీ కొరకు దాచిన నేలలోని బంగారాన్ని బయటకు తీసి నీకు చేరకుండా వాడు దాచేసుకున్నాడు రా, రాజవంశపు వాడు. నువ్వు నమ్ముకున్న నీ ఏలికే దొంగ నిన్ను దోచుకుంటున్నాడు రా. ఈరోజు ఈ వ్యవస్థకి ఎవడండి బుద్ధి చెబుతాడు? నువ్వు నమ్ముకున్న ఈ రాజకీయ నాయకుడే దొంగై దోపిడి దొంగగా మారి పట్టెడన్నో నీ నోటికి అందించలేకపోతున్నాడు. వాడు మాటలు విను దరిద్రుడు ఎలా ప్రసంగాలు చేస్తాడంటే, నీ కన్న తండ్రి నీకేం లోటు చేశాడు? బంగారాన్ని ఇవ్వకుండా వదిలేచాడా? వెండిని ఇవ్వకుండా వదిలేచాడా? రాగిని, డైమండ్స్, ముత్యాలు, రత్న రాసులు ఇవన్నీ అందరి కొరకు ఇచ్చాడే కానీ కొందరి కొరకు కాదే. ఈ భూమిని నిండించి లోపరుచుకోండి, పంచుకోండి సమానంగా అన్నాడే. ఎందుకు ఈ దొంగలు బయలుదేరారో తెలుసా? స్వార్థపరులు కనుక. దీన్ని ముంచేయాలా, చంపేయాలా, బ్రతికించాలా? మీరే చెప్పండి. దేవుడు అన్యాయస్తుడా? దేవుడు కోపిష్టివాడా? దేవుడు భయంకరుడా? నీవు చేసిన పాపానికి కొరడా పడుతున్నాడే తప్ప ప్రేమామయుడైన ఈ ప్రకృతే దేవుని ఆయుధం. మార్పులేని మనిషిని శిక్షించడానికి మనిషిపై వస్తుంది ఈ ప్రళయం.